కొనసాగుతోంది ఈ రోజు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కూడా కలిసే అవకాశాలు అయితే ఉన్నాయి. కలిసి ఏదైతే ఎన్నికల ప్రచారంలో ఇచ్చినటువంటి హామీ ఈ 2 లక్షల వరకు రుణమాఫీకి సంబంధించి ఉందో దానికి రేవంత్ సర్కార్ కూడా మొన్నటి నుంచే దానికి సంబంధించి కార్యాచరణ మొదలుపెట్టింది. లక్షలోపు ఉన్న రుణాలను మాఫీ చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కృతజ్ఞత సభ నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీని కూడా ఆహ్వానిస్తున్నారు. రేవంత్ అమెరికా పర్యటన ఉంది. అంత లోపే ఈ సభ నిర్వహించాలన్న ఆలోచన ఒకవైపు, ఇంకొక వైపు కూడా బడ్జెట్లో చాలా మంది కేంద్ర మంత్రులను ఈ రోజు కలిసే అవకాశాలు ఉన్నాయి. అపార్ట్మెంట్స్ కూడా తీసుకున్నారు. సో బడ్జెట్లో తెలంగాణకు కూడా సముచిత స్థానం కల్పించాలి అంటే తెలంగాణ కూడా చాలా ఇబ్బందుల్లో ఉంది అనే నేపథ్యంలో కూడా బడ్జెట్ సంబంధించి చాలా మంత్రుల దగ్గర ప్రస్తావన తీసుకొచ్చే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. చూద్దాం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళ ఢిల్లీలో 2వ రోజు పర్యటించనున్నారు. రైతులకు 2 లక్షల రుణమాఫీ అమలు నేపథ్యంలో వరంగల్లోని ఆర్ట్స్ కాలేజీ మైదానంలో కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన కృతజ్ఞత సభ ఈ నెల 28న జరిగే అవకాశం ఉంది. ఆగస్టు 3న సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనను వెళ్లనున్న నేపథ్యంలో ఈలోపే సభ నిర్వహించాలి అన్న పట్టుదలతో ఆయన ఉన్నారు. కృతజ్ఞత సభకు ముఖ్య అతిథిగా రావాలి అంటూ ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీని ఆహ్వానించేందుకు రేవంత్ రెడ్డి ఆదివారం ఢిల్లీ వెళ్లారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు శనివారమే ఢిల్లీకి చేరుకున్నారు. ఇవాళ ఈ ముగ్గురు రాహుల్ గాంధీని కలిసి కృతజ్ఞత సభకు ముఖ్య అతిథిగా రావాలి అంటూ ఆహ్వానించనున్నారు. రాహుల్ కు ఉన్న వెసులుబాటును బట్టి సభ నిర్వహించే తేదీ ఖరారు కానుంది. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఇవాళ నుంచి ప్రారంభం కానుండగా తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభమవుతున్నాయి. అటు పార్లమెంట్ ఇటు అసెంబ్లీ సమావేశాలకు ఇబ్బంది రాకుండా ఈ నెల 28న ఆదివారం వరంగల్ కృతజ్ఞత సభను నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక రాహుల్ గాంధీతో రేవంత్ భేటీ తర్వాత దీనిపై స్పష్టత రానుంది. రాహుల్ గాంధీతో పాటుగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఇతర అగ్రనేతలను రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్లు కలిసి ఆహ్వానించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రాజెక్టుల పైన కూడా రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తమ సుదీర్ఘంగా ఆయన నివాసంలో సమావేశం నిర్వహించారు. సమావేశంలో నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జతో పాటు రాష్ట్ర నీటిపారుదల శాఖ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, ఇతర అధికారులు కూడా సమావేశమయ్యారు. ప్రధానంగా ఇటీవల శనివారం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీతోని ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశంలో అధికారులను కూడా తీసుకువెళ్లి సుదీర్ఘంగా చర్చించి డ్యాములకు కావాల్సిన సేఫ్టీ, అదేవిధంగా అనేక అంశాలపై చర్చ జరిగింది. ఈ రోజు కూడా అధికారులు మరోసారి డ్యామ్ సేఫ్టీ అధికారులతో సమావేశం కాబోతున్నారు. తెలంగాణ అధికారులు వారికి కూడా నిన్న సమావేశంలో దిశానిర్దేశం చేయడం జరిగింది. డ్యామ్ సేఫ్టీలకు తీసుకోవాల్సిన చర్యలు, అదేవిధంగా ప్రాజెక్టులను ఏ విధంగా మెయింటైన్ చేయాలనే అంశం పైన కూడా వారంతా కూడా నేను సమావేశం నిర్వహించుకున్నారు. అయితే ప్రధానంగా ఇటీవల తెలంగాణలో మొదటి విడతలో భాగంగా రుణమాఫీని పెద్ద ఎత్తున చేశారు. దాదాపు 11 లక్షల మంది రైతులు ఏ విధంగా రుణమాఫీ పొందారనే అంశాన్ని కూడా ఈ రోజు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా వివరించే అవకాశాలున్నాయి. వారు ఈ రోజు రాహుల్ గాంధీని కూడా కలవబోతున్నారు. అనంతరం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో కూడా ఒక సమావేశం ఉంది. అనంతరం ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ తో కూడా ఒక సమావేశం ఉండే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. 28వ తారీఖున వరంగల్లో డిక్లరేషన్ సభకు గతంలో రాహుల్ గాంధీ తీసుకొచ్చి వరంగల్ డిక్లరేషన్ సభ ఏ విధంగా పెట్టారో అదే స్థాయిలో దాదాపు 5 లక్షల మందితోని ఒక సభను ఏర్పాటు చేయాలనేది కూడా పెద్ద ఎత్తున కూడా ప్లాన్ చేస్తున్నారు. రైతులకు ఏ విధంగా రుణమాఫీ మొదటి విడత అందించామో ఆగస్టు 15 లోపు 2 లక్షల రూపాయల రుణమాఫీని ఏ విధంగా చేస్తామనే అంశాన్ని కూడా ఆ సభ ద్వారా కూడా మరోసారి యావత్ తెలంగాణ రైతులు కూడా చాటి చెప్పే ప్రయత్నం చేయబోతున్నారు. అందులో భాగంగానే గ్రాండ్ సక్సెస్ గా రాహుల్ గాంధీ ఇచ్చిన హామీని ఏ విధంగా తెలంగాణ ప్రభుత్వం నెరవేరుస్తున్న అంశాన్ని కూడా మరోసారి ప్రజల ముందుకు తీసుకెళ్లబోతున్నారు. అందులో భాగంగానే అగ్రనేత అయిన రాహుల్ గాంధీని కలిసేందుకు నిన్న సాయంత్రం వారంతా ఢిల్లీ వచ్చారు. ప్రస్తుతం ఢిల్లీ పట్టణంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఉన్నారు. అదేవిధంగా ఎంపీలకు కూడా ఈ రోజు నుంచి కూడా పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో నిన్న ఎంపీలందరికీ కూడా కొంత దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తుంది. వారంతా కూడా తెలంగాణ అంశాలపైన ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, అదేవిధంగా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ తీసుకునే నిర్ణయాలపైన కూడా పార్లమెంట్ ఏ విధంగా ముందుకు వెళ్ళిన అంశాలను కూడా ఒక దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే ఈ రోజు కూడా ఆయన ఢిల్లీలో నుండి పలువురు కేంద్ర మంత్రులను కూడా కలుస్తున్నట్టు కూడా సమాచారం అందుతుంది. అందులో ప్రధానంగా పెట్రోల్ శాఖకు సంబంధించి హర్దీప్ సింగ్ పూరి కావచ్చు, ప్రహ్లాద్ జోషి కావచ్చు, మరోవైపు
మరికొంతమంది కేంద్ర మంత్రులు కూడా కలిసి రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపైన విజ్ఞప్తి చేశారని కూడా సమాచారం అందుతుంది. రైట్, థ్యాంక్ యూ సతీష్.